హాయ్ అండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాము. చూడండి, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఇఫ్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు క్యూ, దెన్ ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి, ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి. ఇది రెండు ఒకటే పలికే విధానం చూడండి. ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ డాట్ సర్కిల్ బి డాట్ సర్కిల్ సి. కలిపి చదువుతున్నాం అనమాట. డాట్ సర్కిల్ మీన్స్ ఇందాక ముందు వీడియోలో చెప్పుకున్నాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఏదైనా అవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1/2, బి ఈక్వల్స్ టు 2/3, సి ఈక్వల్ టు 3/4, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 1/2 ప్లస్ 2/3 ఈక్వల్ ప్లస్ 3/4 ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 2/3 ప్లస్ 3/4. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2కి 3కి ఎల్సిఎం 6, 3 1 is 3, 2 2s are 4. ఇలాంటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇదంతా మీకు ప్రాసెస్ పెద్దగా అనిపిస్తే ప్రోడక్ట్ చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఈజీ అనమాట. 2 3 is 6, 3 1 is 3, 2 2s are 4. అంటే ఇక్కడ 2 3 అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి మనము ప్రోడక్ట్ ఈజీగా ఏ ఆప్షన్ లేదు, ప్రోడక్టే ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి 6 4 ఉన్నాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే బదులు మల్టిప్లికేషన్ చేసేసుకుంటే ఈజీ అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. చూడండి, 1/2 ప్లస్ 3 4s are 12, 2 4s are 8, 3 3s are 9, 3 plus 4 7/6 plus 3/4 ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 8 plus 9 17/12. సో 6కి 4కి ఎల్సిఎం. యాక్చువల్గా అయితే 6 4 వేసుకొని ఎల్సిఎం తీసి తర్వాత చేస్తాం. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా 6 4 24 వేసుకున్నాను. అలా వేసుకున్నప్పుడు మనకి చేసేకి క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీ అయిపోతుంది అనమాట. 7 4 28, 6 3 18. సింబల్ ఏదంటే అది. 12 1 is 12, 17 2s are 34, 28 plus 18 36/24, 12 plus 34 36/34. ఇవి రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అదర్వైజ్ క్యాన్సలేషన్. 12 3s are 12 2s are 12 3s are 12, 3/2 3/2. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయిందండి. దట్ మీన్స్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఈజ్ పాసిబుల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది దాంట్లో అడిషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం అడిషన్, నెక్స్ట్ వీడియోలో మనం సబ్ట్రాక్షన్ చూద్దాం.